MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. కన్న కూతురని తండ్రిని చంపించింది. సో అసలు దీనిపైన ఏంటి, మహిళలు ఎందుకు ఇట్లా తయారవుతున్నారు? యాజ్ ఏ మహిళగా మీకు ఎలా అనిపిస్తుంది ఇలాంటి న్యూస్ విన్నప్పుడు? నిజంగా ఇలాంటి న్యూస్ విన్నప్పుడు చాలా బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఒక తండ్రి, సొంత తండ్రిని మనకు కన్ని పెంచి తండ్రిని ఇట్లా చంపడం అనేది చాలా దారుణము. ఒక మగాడి కోసము చిన్నప్పటి నుండి పెంచిన కంతని ఇట్లా చంపేశాడంటే ఒక తర్వాత తల్లిని కూడా చంపేస్తుంది. ఎందుకంటే ఒక మగాడి కోసం, అది కూడా ఒక మగాడు ఒక పెళ్లి చేసుకున్న అతను, నువ్వు మూడో వ్యక్తివి, నువ్వు భార్యవైనా సరే పిల్లలు ఉన్నా సరే తను ప్రేమించి నువ్వు ఒక తండ్రిని చంపా చూసినవా? నిజంగా ఆమెకి జైలు శిక్ష పడి ఆమెను చంపేయాలనిపిస్తుంది. నిజంగా ఆమె చూసి కూడా ఇంకొక ఆడది కూడా ఇన్స్పిరేషన్ తీసుకుంటుంది. పిల్లలు ఇంత దారుణంగా తయారవుతున్నారు. ఆడవాళ్ళు అసలు నిజంగా సొసైటీ అనేది నాశనం అయిపోతుందండి. ఒక స్త్రీ వల్ల ఇంకొక ఆ స్త్రీని కూడా ఏం చేయలేకపోతున్నాం. మొగాడైతే ఒక అమ్మాయి జైలుకైతే ఇన్ని శిక్షలు పెడుతున్నారు, ఆడదాన్ని ఎందుకు శిక్షించట్లేదు? తను కూడా శిక్షిస్తే ఇంకో ఆడది ఇలాంటి తప్పు చేయడానికి భయపడుతుంది. ఒక ఆడది ఎంత ఉంటుందో మగాడు కూడా అదే సిచ్యువేషన్ లో ఉంటాడు. అదే మగాడిని చంపుంటే, ఒక మగాడు ఆడదాన్ని చంపుంటే ఎన్ని శిక్షలు తీసుకునేవాడు ఇప్పుడు? అందుకే కాబట్టి సొంత తండ్రిని చంపిందంటే రేపొద్దున కన్న బిడ్డలను కూడా చంపేస్తుంది ఒక మగాడి కోసం. అదే ముగ్గురు పెళ్లి చేసుకున్న మగాడి కోసం చంపిందంటే నిజంగా ఈ సొసైటీ ఎంత దారుణంగా ఉందంటే, నిజంగా దేవుడు మాత్రం ఎంత సొంత తల్లి కూడా సపోర్ట్ చేసింది అంటున్నారు కదా, అది చాలా దారుణం. నిజంగా ఇలాంటి పనులు మాత్రం ఏ స్త్రీకి చేయమాకండి. ఎందుకంటే ఒక మగాడిని నమ్మి మనం చేసుకున్నప్పుడు ఆ మగాడి కోసం ఉండండి. కానీ అలాంటిది తను ఫస్ట్ నేను మూడో పెళ్లి చేసుకున్నా అంటే ఫస్ట్ భార్యని ఎంత హింసించాడో, సెకండ్ భార్యని చంపేశాడు. మూడో వ్యక్తి నువ్వు ఉన్నావంటే వాడు ఏ పొజిషన్లో ఉన్నాడో నువ్వు ఆలోచించాల్సింది. ఇన్ని రోజులు ఆలోచన లేని తండ్రి, వాడి కోసం తండ్రి చంపామంటే రేపొద్దున్న నీ పిల్లల్ని, నీ సొంత తల్లి కూడా చంపేస్తుంది. అదే ఇన్స్పిరేషన్ వేరే అమ్మాయిలు కూడా తీసుకుంటారు. ఉన్న కొన్ని జనరేషన్ దారుణంగా అయిపోతుంది భయ్యా. బాయ్స్ అందరికి చెప్తున్నా, చాలా జాగ్రత్తగా ఉండండి. మన జనరేషన్ చాలా దారుణం అయిపోయింది. ఈ దేశం ఎప్పుడు బాగుపడుతుందో కానీ తెలియట్లేదు. ఎందుకంటే మగవాళ్ళ సేఫ్టీ బాగా చూసుకోండి. ఆ మగవాళ్ళకి ఎంత రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారో ఆడవాళ్ళు కూడా సేమ్ రెగ్యులేషన్స్ పెడితేనే మన సొసైటీ అనేది బాగుపడుతుంది. దయచేసి ఇలాంటి వీడియోలు చేయమాకండి. ఇలాంటి దారుణాలు ఇంకా ముందు ఎన్ని చూడాల్సి వస్తుందని భయం వేస్తుంది. నిజంగా జోహర్ బాయ్స్ అందరికి నిజంగా జోహర్లు చెప్పాలి. అరే ఇప్పుడు ఆడదానికి లేదు, మగాడికైనా ఉండాలిగా. ఇప్పుడు తండ్రిని చంపేస్తుంది అంటే రేపొద్దు నిన్ను కూడా చంపుతుంది. అది కంపల్సరీ. ఇప్పుడు సొంత తండ్రిని చిన్నప్పటి నుండి పెంచి చంపేసిందంటే రేపొద్దు నిన్ను చంపుతానికి గ్యారెంటీ ఏముంది? అంతే. 2 నెలల పరిచయానికి 3 నెలల పరిచయానికే వాడు చంపేసిందంటే ఇంకా లైఫ్లో ఎట్లుంటుందో ఏమో తెలీదు. దయచేసి చర్యని గట్టిగా తీసుకుంటేనే నెక్స్ట్ ఆడవాళ్ళు అనేది ఒక నా మొగుడు, నా భర్త, నా తండ్రి, నా తల్లి అనే ఒక ఇన్స్పిరేషన్లో ఉంటారు. దయచేసి ఇలాంటి చర్య మీద మంచిగా నా కోర్టు అనేది తీసుకోండి. దయచేసి ఆమెను అరెస్ట్ చేయండి. తమ పిల్లలకి న్యాయం జరిపించండి. థ్యాంక్ యూ.